బాబాసాహెబ్ అంబేద్కర్. నిల్చోండి. జై రామ్, జై రామ్, జై జై రామ్, జై రామ్, జై జై రామ్, జై రామ్. ఓకే. నా పేరు కాళ్ళ రాజబాబు, బీజేపీ 53-54 మండల ప్రతినిధిని. జై భీమ్ జై రామ్ కమిటీ వాళ్ళు నిన్న ఎన్నికయ్యారు. కమిటీ ప్రతి ఒక్కరు కూడా గంట దేవుడి చిన్నప్పుడు ప్రసాద్ గారికి, మా నర్సింహరావుకి, ఈయన గారికి, ఈ ఉప్పాటి రవి గారికి, తదితరులందరికీ నా తరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాత కమిటీ కూడా బాగా అందరం కలుపుకొని, అన్ని సంఘాలు అన్ని కులాలు కలుపుకొని కార్యక్రమాలు ఏమున్నా సరే ఒక సోదరభావంతో చేసేవారు పనులన్నీ. అలాగే వీళ్ళు కూడా ఈ కొత్త కమిటీ కూడా ఆ సోదరభావంతో చేస్తారని నేను మనసారి కోరుకుంటూ, ఎమ్మెల్యే ద్వారా ఏం పనులు ఉన్నా సరే నేను సహసాగాలకి పూర్తి సహసాగాలు అందిస్తానని తెలియజేసుకుంటూ శ్రీరామ్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నూతన కార్యవర్గంలో ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇది ఏన్షియంట్ 4 ఫాదర్స్ నుంచి ఇది వచ్చిన ఉన్న అసోసియేషన్. ఇది ఈ ఎస్సీ కాలనీ అనేది కాంపన్సేట్ గ్రౌండ్ మీద 1964 ఇక్కడ రావడం, ఇక్కడ 93 అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము నివసిస్తున్నాం. సుమారు 2000 జనాభా ఉంటాం. ఈ 2000 జనాభాని మేము మొత్తం ఇది ట్రెడిషనల్ బ్రదర్ గ్రూప్లో, అంటే కులం పేరు మీద ఉన్న సంఘం, దాన్ని మేము జై భీమ్ జయరాం బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరు పేరుతో ఇద్దరు సూర్యచంద్రలాగా భారతదేశానికి దిక్కై ఉన్నారు కాబట్టి వీళ్ళ పేర్ల మీద పెట్టుకొని మేము ఈ సంఘాన్ని నడుపుతున్నాం. ఈ సంఘం తాలూకా కార్యక్రమాలు మెయిన్ ఏమిటంటే ఇక శ్రీరాముడు పండుగ చేస్తాం ఏప్రిల్లో, తర్వాత నవంబర్లో గౌరీ పార్వతి పరమేశ్వర పండుగలు చేస్తాం. తర్వాత దీనికి అట్లనే గుడి నిర్మాణం తర్వాత ఈ శివాలయం వచ్చిన తర్వాత వార్షికోత్సవం అని, లేకపోతే ఇంకో మరి కార్తీక మాసంలో భోజనాలని, అలాగా 4 పండుగలు తయారు చేసి వాళ్ళకి దానికి సందర్భాలు అది పెట్టి మేమే సంఘ బయలా ప్రకారంగా ఇంటింటికి డొనేషన్లు వేసుకొని సంఘ సభ్యులందరి దగ్గర తీసుకొని సంఘేతరుల దగ్గర కూడా భక్తుపరుల దగ్గర తీసుకొని ఇవన్నీ నిర్వహిస్తుంటాం. దానికి సపరేట్గా మేము అన్నీ చేసుకొని మేము అకౌంటబిలిటీగా ఆన్సరబుల్గా ఉంటాం. మరి దీనికి మీరు అందరూ ఏదైనా ఉంటే మీ పత్రికా సోదరులకి మేము ఇక్కడ చేస్తున్న పండుగ మీ ద్వారా తెలుగుపరిచి మిగతా సంఘాలకి మిగతా కులాలకి కూడా మేము చేస్తున్న కార్యక్రమాలు తెలియపరుస్తూ ఉంటాం. నూతన కార్యవర్గంగా అధ్యక్షులుగా గంటేటి చిన్నప్పలరాజును నేను నిన్న ప్రమాణ స్వీకారం చేశాం. మా కార్యవర్గ సభ్యులందరితోటి కూడా ప్రధాన కార్యదర్శిగా వైవిడిఎన్ ప్రసాద్ గారు, అలాగే క్యాషియర్గా ఉప్పాటి శ్రీనివాసరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్